సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేసీఆర్ గారి అధ్యక్షతన రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గము, అభ్యర్థులుగా నిర్ణయించిన 17 మంది మొత్తం కూడా అటెండ్ అయ్యి వాళ్ళందరూ కూడా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు 4.5 నెలల్లోనే మొత్తం ఏ విధంగా చిందరవందర కావడం, కరెంటు సరిగ్గా ఇవ్వలేకపోవడం, మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం, ధాన్యం కొనలేకపోవడం, రైతు బంధు ఇవ్వలేకపోవడం, భరోసా రైతు భరోసా అన్నది అది కూడా ఇవ్వలేకపోవడం, ఏది కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోవడం, అన్నీ కూడా వాళ్ళు చెప్పిన డిసెంబర్ 9కి ఇస్తా అని చెప్పేసి రైతు బంధు కావచ్చు, ఇవాళ రైతు భరోసా కావచ్చు, ధాన్యం కొనలేకపోవడం, అన్నీ కూడా ఇవాళ రైతులందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. రైతులకు అండగా నిలవాలని చెప్పేసి 10 సంవత్సరాలు ఇవాళ రైతాంగానికి అండగా ఉండి 3 కోట్ల వడ్లు పండించిన ఈ రాష్ట్రంలో ధాన్యం చివరికి 1500, 1600 రూపాయలు అనేది చాలా ఇలా బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా రైతుకు 2200 రావడమే కాకుండా 500 బోనస్ ఇప్పించాలని చెప్పేసి కూడా అందరం అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వాటితో పాటు ప్రచారంలో ప్రచార సరళి ఎలా ఉండాలి అనేది అభ్యర్థులకు కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి బస్సు యాత్ర కానీ, కేసీఆర్ గారి మీటింగ్స్ కానీ ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలని చెప్పేసి కూడా ఇవాళ మిగతా 17 మంది కూడా మళ్ళీ కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒకటి రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం మీద అయిపోతుంది. ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ అయిపోయినాయి, ఉమ్మడి పార్లమెంటు మీటింగ్ కూడా అయిపోయింది, మండల మీటింగ్స్ ఇప్పుడు జరగాల్సి ఉన్నాయి. ఆ మండల మీటింగ్స్ అదేవిధంగా కేసీఆర్ గారి బస్సు యాత్ర 2 కూడా మేము కరెక్ట్గా చూసుకొని రేపటి నుండే అన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇందులో వస్తాయనే ఆశాభావంతో ఆ మీటింగ్ అనేది ముగిసింది. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ మళ్ళీ కనిపిస్తారని కూడా లోపల జరిగిన బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది? ఉద్యమం నాడు తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు నడిచినప్పుడు ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగు కోసం అదేవిధంగా పనిచేశారు. ఇవాళ బాగు చేసుకున్న తెలంగాణ ఖరాబ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇవాళ నిలదీయాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హామీలు నెరవేర్చేదాకా వాళ్ళతోని రైతాంగంతో ప్రజలతో ఉండాలని చెప్పి నిర్ణయం జరిగింది. చివరిగా ఒకసారి ఏకకాలంలో ఇటు బీఆర్ఎస్ కానీ అలా అంటే బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్కి అయిపోయింది, ఎలక్షన్ తర్వాత ఉండదనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు భరోసా ఇచ్చారా? ప్రచారం ఎవరు జరగట్లేదు. కొద్దిమంది అమ్ముడుపోయిన వ్యక్తులు కానీ లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఆనాడు 2001 నుండి 2014 వరకు కూడా ప్రతి సంఘటనలో ఒక నాయకుడు పోతే, ఒక కార్యకర్త పోతే కూడా ఆనాడు కూడా ప్రచారం చేసిండ్రు. అనేక సార్లు రాజీనామాలను ఒక ఆయుధంగా విసిరికొట్టి మళ్ళా కూడా లేచి మొత్తం కూడా ఉద్యమాన్ని నిలబెట్టిండ్రు. ఇవాళ కూడా కొద్దిమంది పోతే పోవచ్చు కానీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉన్నంతకాలం ఉంటుందనేది ప్రజలందరికీ తెలుసు. భరోసా కాదు, మిగతా అందరికీ కూడా తెలుసు. కాబట్టి భారత రాష్ట్ర సమితికి ఏం కాదు, ఎవరైతే కొన్ని శాపనార్థాలు పెడుతుండ్రో వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కానీ భారత రాష్ట్ర సమితి ఎల్లకాలం ఉంటుంది. ఇవాళ భారత రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళు భారత రాష్ట్ర సమితి మాత్రమే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవాళ భారత రాష్ట్ర సమితిగా ఉన్నది. మిగతా వాళ్ళకి ఏముంటుంది? 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మాత్రమే. ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకు ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాల్లో ముఖ్యమని చెప్పేసి ఒక మాట చెప్పేసి రాష్ట్ర ప్రయోజనాలు గట్టిగా మాట్లాడలేరు. 4 మంది గెలిచినా కూడా మన బీజేపీ వాళ్ళు ₹1 తీసుకురాలేదు, ₹4 కూడా తీసుకురాలేదు. అట్నే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన సందర్భం లేదు. గత పార్లమెంట్లో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ పార్లమెంట్లో మాట్లాడింది ఇవాళ భారత రాష్ట్ర సమితి యొక్క ఎంపీలే. కాబట్టి ఇవాళ కూడా మన ఇంటి పార్టీ, మన పార్టీ, ఈ మట్టి పార్టీ కాబట్టి ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి యొక్క బీఆర్ఎస్ ఎంపీలే మాట్లాడగలుగుతారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆ నాయకత్వం, అధినాయకత్వం, ఢిల్లీ నాయకత్వం చెప్తే నోరు మూసుకుంటారు. మనకంతా అధినాయకత్వం తెలంగాణ నాయకత్వమే కాబట్టి తెలంగాణ కోసం మాట్లాడే నిఖార్సైన నాయకులు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంటారు. సార్, పేరు మార్పుపై చర్చ నడుస్తుంది. అలాగే చాలా మంది సొంత పార్టీ నేతలు కూడా మార్చాలని కూడా చెప్తున్నారు. చర్చ జరగలేదు, క్లారిటీ ఇస్తున్నారా? ఏమైనా ఇచ్చారా? చర్చ జరగలేదు, దాని గురించి అసలు ఆలోచన కూడా లేదు.